యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వీడి భూలోకానికి ఏతించి మానవుడిగా జన్మించి దైవకుమారుడు అయ్యున్నప్పటికీ మానవుడిగా జన్మించి మానవాళి పాపాలను తనపై వేసుకొని శిలువ మరణాన్ని పొంది ఆయన మన పాపాలకి పరిహారం చేసి మనకు అమూల్యమైన రక్షణ సంపదను వసిగి ఉన్నాడు. అందుకే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతి వాడును రక్షింపబడును, ఆయన విశ్వసింపని వానికి దండన విధింపబడునని యోహాను శుభవార్తలో తెలియజేయబడి ఉంది. ప్రియులారా, అయితే రక్షణ ఎలా పొందగలమో మొట్టమొదటగా రక్షణ పొందాలని ఆశను కలిగి ఉండాలి. యేసు ప్రభు శిలువ ద్వారా తన మరణము ద్వారా మనకి ఇచ్చిన గొప్ప అమూల్యమైన సంపద రక్షణ.